హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి. ఈరోజు ఉదయాన్నే బాగా హడావిడి అండి. ఉదయం లేస్తేనే పనులు ఒకదాని వెనకాల వచ్చేస్తూ ఉంటాయి. ఫ్రైడే అనగానే ఇంకా బిజీగా ఉంటుంది. ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రైడే అంటే ఫుల్ వర్క్ కదండి. నేనైతే అన్నీ క్లీన్ చేసి దీపం పెట్టేసి వచ్చేసాను. ఇక్కడ ధనం అంట్లు కడిగేసి వెళ్ళారండి. అంట్లు కడిగి నేను అన్నీ సర్దుతున్నాను. నీళ్ళంతా ఎండిపోయి ఎండలకి తడంతా పీల్చేస్తుందండి. కడిగి పెట్టిన 10-15 నిమిషాల లోపల శుభ్రంగా ఎండలో పెట్టినట్టు అయిపోతున్నాయి పాత్రలన్నీ. ఇక్కడైతే చూడండి, ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి. ఎక్కడక్కడ సర్దుకుంటూనే ఉండాలి. ఆడవాళ్ళకి ఇది ఒక పెద్ద పని కదండి. మీరైతే ఎలా చేస్తారు? నాకైతే ఏం పని లేదులే, ఏం చేస్తారు మీరు ఇంట్లో ఉండి వండుకొని తినడమే కదా అని ఈజీగా చెప్పేస్తారు మన వాళ్ళు. చాలామంది ఆడవాళ్ళల్లో కూడా ఉన్నారండి ఆ విధంగా చెప్పేవాళ్ళు. ఏముంది, అంతా స్టవ్ మీద వండుకొని తినేసేదే కదా, వండుకున్నామా తిన్నామా అంతే కదా, ఇంకేం పనులు ఉన్నాయి మీకు అని అవలీలుగా చెప్పేస్తారు. కానీ చేస్తూ ఉంటే పనులు తెలుస్తాయండి ఎవరికైనా సరే. ఏ పనికి ఆ పని కనిపిస్తూనే ఉంటుంది ఎంత చేసినా సరే. ఇంకా నాకైతే గమ్ముగా పడుకోలేను, అలాగ చేస్తే శరీరం అదుపు తప్పిపోయినట్టు అనిపిస్తుంది. అయితే మొత్తానికైతే మెల్లమెల్లగా ఒక్కొక్క పని కనిపించినవన్నీ చేస్తూ ఉంటాను. అలాగే శుక్రవారం అంటే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుందండి. ఇక్కడైతే పుచ్చకాయ కట్ చేస్తున్నానండి. మొన్న సగం తీసి వాడేశాను. గెస్ట్లు వచ్చారు, వాళ్ళకి పెట్టేశాను. ఈ సగం అలాగే ఉండిపోయిందండి. పాపం ధనమ్మ కొద్దిగా ఇద్దామనుకున్నా, అలాగే రోజు మర్చిపోతున్నాను. ఇలాగుంటుందండి నా పనులన్నీ. ఉదయం లేస్తే ఏదో ఒక టెన్షను, ఎవరో ఒకరు రావడము, వాళ్ళకి టీలు టిఫిన్లు స్నాక్స్ ఇలా సర్దడము సరిపోతుంది. ఇంకా హెల్త్ చూసుకునే ఓపిక కూడా ఉండట్లేదు నాకు. ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే కూడా మర్చిపోతున్నాను ఒక్కొక్కసారి. అలాగవుతుందండి. ప్రతిరోజు కూడా ఏదో ఒకటి సర్దుకుంటూ ఉండడం అలవాటైపోయిందండి నాకు. ఏదో ఒకటి కొత్తగా క్లీన్ చేయడము, అవి ఇవి ఎత్తి సర్దడము ఇలాగైపోతుంది. ఇక్కడ చూడండి, బొప్పాయి పండ్లు మొన్న కట్ చేశాను కదండి, మీకు వ్లాగ్లో కూడా పెట్టాను. ఆ బొప్పాయి పండు ఇంక 2 పీసులు మిగిలాయండి. పుచ్చకాయ ఇది కట్ చేసి పెట్టేసి మిగిలినవంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అనుకుంటున్నాను. ఈ ఫ్రూట్స్ కట్ చేయడం అంటే ఒక యజ్ఞంలాగా అయిపోతుందండి. ఒక్కొక్క రోజు చేయకపోతే అలాగే ఉంది. ఇప్పుడు ఇది 4 రోజుల నుంచి అలాగే ఫ్రిడ్జ్లో కవర్లో వేసి పెట్టాను. ఏం కాల ఫ్రెష్గానే ఉందైతే. కానీ అలా తినకూడదు అంటారు కదా, ఇంకేం చేసేదండి. ఒకే రోజు కట్ చేసినా అది ఎక్కువ సేల్ కాదు. ఇంక అందుకనేసి అలాగా తొక్క తీయకుండా పెట్టండి అన్నారు పిల్లలు. అందుకనేసి ఆ తొక్క తీయకుండా పెట్టాను ఫ్రిడ్జ్లో. ఇంతకుముందు ఒకసారి చూపెట్టాను కదా, ఈ అంటే పైన చెక్కు తీసి పెట్టేస్తే ఈజీగా కట్ చేసుకోవచ్చని. కానీ మా పిల్లలు అరుస్తున్నారు, అలా చేయొద్దు, చెక్కుతో కూడా అంటే పుచ్చకాయ అలాగే పెట్టు, ఎక్స్ట్రా అయింది తర్వాత తీసి కట్ చేసుకోవచ్చులే అంటున్నారు. అలాగే చేశానండి. ఇవాళ ఫ్రిడ్జ్లో ఖాళీ ఉండదు, అయినా సరే ఇంకా తప్పదన్నట్టుగా పెట్టాను. ఇదిగోండి, బీరకాయ కర్రీ చేస్తున్నానండి ఇవాళ. మా వారికి రాగి ముద్ద చేద్దామనుకుంటున్నాను. ఇదిగోండి, మన తోటలో పొన్నగంటి కూరండి. ఇదంతా ఏరాలి. మా వారేమో ఖాళీగా కూర్చొని సీరియల్స్ చూస్తూ ఆకైతే విడిపించి ఇచ్చేశారు. ఇంకా అదంతా శుభ్రంగా చేసి చూడాలండి. అందులో ఏదైనా మిస్టేక్స్, పురుగులు ఏమన్నా ఉన్నాయా అనేసి చూశాను. నిజమేనండి, 2 పురుగులు కనిపించాయి. ఒళ్ళు జల్లు మనిందా. ఒకవేళ మా వారు విడిపించారని అలాగే వండేసి ఉంటే ఇంకేంటి పరిస్థితి అనుకుంటున్నాను. అంతా శుభ్రంగా చాట్లోకి తీసుకొని అంతా ఏరానండి. మళ్ళా ఇదిగోండి, ఆకుకూరకి స్టవ్ వెలిగించేసాను. ఇటుపక్క రాగి ముద్ద, ఇంతకుముందే రైస్ పెట్టేశాను. ఆ రైస్లో నుంచి కొద్దిగా తీసి రాగి ముద్దకు ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక గంటి ఒకటి ఇంకాలు గంటె వేసామనుకోండి, గంటె అనకూడదు కదా, సారీ,
ఒకటిన్నర గరిటె వేసామనుకోండి సరిపోతుంది. చిన్న గరిటె పెట్టుకున్నానండి నేను అన్నం వడ్డించుకోవడానికి. పెద్దది చేతి హస్తం అంటారు కదా, అవైతే ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే, ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే వాడతాను. మిగతా టైంలో హస్తం వాడనండి. చిన్న చిన్న గరిటెలు ఉంటాయి కదా, అవి వాడేస్తాను. ఇక్కడ ఫ్రైకి రెడీ చేస్తున్నానండి. మట్టి కుండ కదా, కొంచెం లేటుగా వేడెక్కుతుంది. వేడెక్కిపోయిందనుకోండి ఇంకా వేడి తగ్గదు. మనం సిమ్లో మీడియంలో పెట్టుకొని చేసుకోవచ్చు, అంతేనండి. హైలో పెట్టామంటే చిట్లిపోతుంది. అందుకని సిమ్లో ఉన్న మీడియం అయితే అస్సలు పెట్టనండి, ఎప్పుడు కూడా సిమ్లోనే పెడుతూ ఉంటాను. ఇక్కడైతే ఎండుమిర్చి వేస్తున్నానండి పోపుకి, అంటే ఆకుకూర పోపుకి ఎండుమిర్చి వేస్తున్నాను. అవసరమైతే మిరప్పొడి అంటే ఎండుమిర్చి పొడి వేసుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేయచ్చండి, సరిపోతుంది. ఇంకా బీరకాయ కూర, రాగి ముద్ద, అలాగే పొన్నగంటి కూర ఫ్రై అండి ఈరోజు మా ఇంట్లో డిషెస్. మా వారికి అయితే ఇంకా ఎగ్ ఏదన్నా వెరైటీగా చేసి పెట్టాలి. ఎగ్స్ రోజు ఇస్తున్నాము, అంటే కాల్షియం తగ్గిపోయిందని. కాల్షియం కాదు, ఫుడ్లో మంచి బలం రావాలని ఇస్తున్నామండి. నేనైతే చేయట్లేదు, బాబు చేసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. నాన్ వెజ్ నేను మామూలుగా చాలా వరకు చేయనండి, ఎందుకంటే తినను కదా. మరి చేస్తారా అంటే విధి లేని పరిస్థితుల్లో ఎప్పుడైనా ఒకసారి అలాగ గరిటెతోనే తీసి వాడతాను, అంతేకాని చెయ్యి పెట్టనండి. అది విధి లేదు అనుకుంటే మాత్రమే చేస్తాను, లేదంటే మా పిల్లలు ఎవరైనా వచ్చారంటే వాళ్ళే వంట చేసుకొని తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదిగోండి ఇంకా ఆకుకూర పెట్టేశాను. మన తోటలో ఆకు కదండి, అప్పుడప్పుడు విడిపిస్తూ ఉంటాను. కొంచెం బద్దకిచ్చాను అనుకోండి ఇంకా అంతా చీడబట్టినట్టు అయిపోతుందండి పొన్నగంటి కూర. అలాగ 2 సార్లు అంతా కట్ చేసి పెట్టి పడేసాను, బాధేసింది నాకు. ఓపిక ఉండదండి, చాకు ఎత్తుకొని వెళ్ళకుండా వెళ్తాను పైకి. అది ఒక 4 రోజులు అలాగ మర్చిపోయి పైకి పోయామనుకోండి నీళ్లు పట్టడానికి, అలాగైపోతుంది. నేను మాటలతో బోరు కొట్టిస్తున్నానా? మరి ఇంకొక విషయం మనం మాట్లాడుకుందామండి, బోరు ఫీల్ అవ్వకుండా. అంతర్ముఖత అనే గుహలో మనం సదా కూర్చొని ఉన్నాము అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనము వాటి ప్రభావంలోకి రామండి. అంతర్ముఖత అంటే మన సంస్కారం ఏదైతే ఉందో, మన గుణాలు ఏవైతే ఉన్నాయో, మన శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో మనం ఉండడం. అంటే మనము అంటే మన మనసు బుద్ధిని ఆ గుణాల వైపు, ఆ శక్తుల వైపు, ఆ తెలివితేటలు అంటే జ్ఞానం వైపు మన ఆలోచనల్ని మళ్ళించడం, అది అంతర్ముఖత అని చెప్తారు. అంటే మనలోని నెగటివ్స్ని విడిగా చేసి అంటే వాటిని విడిచిపెట్టేసి పాజిటివ్ థింకింగ్లోకి రావడం. నేనేం సాధించాను ఇంతవరకు, నేనేం పొరపాట్లు చేస్తున్నాను, ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నానా లేదా దుఃఖాన్ని ఇస్తున్నానా, ఎదుటి వాళ్ళ మీదే మనం ఆధారపడుతున్నామా, లేదా మన పనులు మనం చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి సహాయపడుతున్నామా అనేది మనకి మనం చెకింగ్ అండి అంతర్ముఖత అంటే. అంటే లోపలికి వెళ్ళి, ముఖత అంటే మన జీవితాన్ని, మన నడవడికల్ని సరిచేసుకొని వాటిల్ని పరివర్తనలోకి తీసుకొని రావడం. భలే మనం ఎదుటి వాళ్ళకి చేయలేదు, అది వేరే సంగతి. మన గురించి మనం చేసుకుంటున్నామా అంటే వండుకోవడం తినడం కాదు, మన పరివర్తన అంటే మన సంస్కార పరివర్తన ఎంతవరకు జీవితంలో ఆచరించగలిగాము అనేది మనము చూసుకోవాలి. ఇక్కడ బీరకాయ అండి 2 ముక్కలుగా కట్ చేసి పెట్టాను. అది కొంచెం వాడినట్టుగా ఉంది, ఫ్రిడ్జ్లో పొడవుగా ఉండే బీరకాయలు పట్టవు కదా, అందుకని 2గా కట్ చేసి పెట్టాను. అది కొంచెం వాడినట్టుంది, అది కట్ చేసి పడేస్తున్నాను, ఉడకదేమో లేదా టేస్ట్ బాగోదేమో అని. నేనైతే ఇలానే చేస్తాను, ఫ్రెష్గా ఉంటాయి కదా అని. ఈ బీరకాయ అంతా చేయట్లేదండి, కొద్దిగా చేసి కొద్దిగా పప్పులోకి తీసి పెట్టేస్తున్నాను. బీరకాయ మేమిద్దరమే తింటామండి, పిల్లలు తినరు, అందుకని అది చేయను. మిగతా ఇంక నైట్కి ఇంకేదైనా చేసుకుందాంలే అని వదిలేశాను. ఇది రాగి ముద్దకు కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. నేను చేసేది మసాలాలు ఏమేను, వేంపి
అంటే ధనియాలు వేపుకొని పొడి చేసి చల్లార్చి పొడి చేసుకొని బాటిల్లో వేసుకుంటాను ధనియాల పొడి. అది మాత్రమే ఎక్స్ట్రా వేస్తానండి కూరలలో, ఇంకేమేయను. ఈరోజు చూడండి అన్నీ కలిపి వేసేస్తున్నాను. టమోటా, కరివేపాకు, కొత్తిమీర, బీరకాయ ముక్కలు అన్నీ వేసేసాను. అన్నీ ఒకేసారి వేసి సిమ్లో పెట్టేశాను. ఉప్పు పసుపు వేసేసి ఇంకా అదే మగ్గిపోతుందండి మూత పెట్టేసామంటే. నేనైతే ఈజీగా ఉండే కూరలే చేయాలని ఈరోజు నిర్ణయించుకున్నాను. అందుకని బీరకాయ కూర చేసేస్తున్నాను. చెప్తున్నాను కదా, ఒక్కొక్క రోజు హెవీ డోసు అంటే ఎక్కువగా వర్క్ ఉన్న రోజు ఇలాంటి ఈజీ మెథడ్స్ని ఫాలో అయిపోతూ ఉంటాను. ఈ రోజంతా ఎవరో ఒకరు రావడము, వాళ్ళకి టీలు కాఫీలు, మరి మాట్లాడుతూ వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి పంపించాలి కదా, అలాగే జరిగిపోయింది రోజంతా కూడా. ఇదిగోండి బీరకాయకి ఉప్పు పసుపు వేసేసాను. అలాగా మగ్గించేసినామనుకోండి త్వరగా మగ్గిపోతుంది. సిమ్లో పెట్టి మూత పెట్టేసామంటే పొన్నగంటి కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా మిరప్పొడి వేసాను అంతే, ఇంకా వద్దనుకుంటూనే వేసాను. సరిపోయిందండి. ఇంకా ఫ్రై కూడా రెడీ అయిపోయినట్టే. ఇంక రాగి ముద్ద వెయిట్ పోయిందంటే రాగి పిండి వేసి కొద్దిగా ఉడికించి కలిపేయడమేనండి. ఇంకా రాగి ముద్దలు అయితే చేయనండి నేను. అదెందుకో చేసి తినడమే కదా, అలా ప్లేట్లో పెట్టి వడ్డించేసి గరిటతోనే రౌండ్గా చేసేస్తాను అంతే. ఈజీగా పోవడం నేర్చుకోవాలి, కానీ మా అత్తయ్య ఉంటే ఒప్పుకునేవాళ్ళు కాదండి. ఆ ముద్దలు చేసే పెట్టాలి, ఆవిడకి బాగా పద్ధతి అలవాటు. నేనైతే అలాగే వడ్డించేస్తూ ఉంటాను. ఏందమ్మా ఇది అంటూ ఉండేవాళ్ళు, కానీ తప్పదండి. కొన్ని సందర్భాల్లో మనకు పనులు తగ్గించుకోవాలి, హెల్త్ని కాపాడుకోవాలి అంటే తప్పదు కదా. అలాగే ఈజీ మెథడ్లో చేసుకోవాలి, అలాగే అందరినీ సంతోషపెట్టాలి. అందరినీ సంతోషపెట్టాలంటే ముందు మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవాలి కదా. కాబట్టి మనకు టైం దొరికినప్పుడు ఆంతరికంగా చెక్ చేసుకొని మనల్ని మనం చేంజ్ చేసుకోవాలండి. వంట అయితే రెడీ.